పెద్దమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజలక్ష్మి. రాజలక్ష్మి. ఓ ఓకే సూపర్. రాజలక్ష్మి అమ్మా, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అంటే మేయర్ ఎన్నికలు. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు నువ్వు? కేసీఆర్ గెలుస్తాడు అనుకుంటున్నా. ఎందుకు? కేసీఆర్ రావాలా. ఎందుకు కారణం? రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు. 6 గ్యారెంటీలు ఒప్పుకొని ఒక్క గ్యారెంటీ కూడా చేయలే. ఒక్కడు కూడా చేయలే. ఫ్రీ బస్సు. ఫ్రీ బస్సు వస్తే మాకేమందని ఫ్రీ బస్సు వస్తే మేము పని చేసుకుంటాం. మేము ఫ్రీ బస్సులో పోతామా? డ్యూటీలకే అందాలి. మాకు లేదు, మాకు ఏది లేదు. ఊరికి పోయినా కానీ ఒకనాడు ఆఫీసర్ కాడ నన్ను దొక్కుతుండ్రి, నాకు నడవరాక నాకేం చేసిండు, కుంటికాలు ఉందని ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు అలా దించిర్రు. డబుల్ బెడ్రూమ్ కాదు, పింఛన్ ఎక్కువ చేయాలని దవాఖానలో చేసిర్రు. అన్ని కాయిదాలు ఉన్నాయి నా దగ్గర. ఆ కాయిదాలు తీసుకొని పోతే నాకు ఎవరు ఇస్తలేరు. ఆ కాయిదాలు కూడా పాటు చేసిర్రు. అది అయిపోయింది. అది అయిపోయినాక 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు కదా మా రెడ్డి, ఆయన మా కుల పైననే. అయితే మా కులం ఇజ్జత్ మొత్తం పోతుంది. మాటలు తిడుతుంటే గలీజ్గా తిడుతుర్రు అందరు, లోకం అంతా గలీజ్గా తిడుతుంటే మాటలు ఇజ్జత్ పోతుంది మాది. నాకు ఈడ ముఖం ఎత్తుకొని తిరగాలంటే కూడా నాకు ఇజ్జతే పోతుంది. అవునా? ఇప్పుడు ఎట్లా ఇది మాది గది, అది బద్మాష్ కొడుకు అది ఇది అని తిడుతుంది. తిట్టే వరకు అలా మాకేమనిపిస్తుంది? సిగ్గు. మన కులపోని తిడుతుంది కదా, బాధ అనిపిస్తుందా? అనిపించదా? ఆ బాధలు అంత తిట్టుకునే పరిస్థితులు ఏమున్నాయి మరి చేస్తుడు కదా అట్లా. ఇప్పుడు ఇది ఉన్నది, ఈ మాల్ ఉంది, మేము 40 రూపాయలకు అమ్ముకుందాము. ఆడి 15 రూపాయలకు 20 రూపాయలకు మా కేసు 40 రూపాయలకు అమ్ముకుందాము. ఇప్పుడు 80 అంటే ఎవడు కొంటాడు? కష్టమా కాదా? అది మేము బీదోళ్ళం బతకాలంటే బతకలేం. మళ్ళీ ఏమైందంటే 6 గ్యారెంటీలు ఒప్పుకొని ముసలోళ్ళకు 4000 ఇస్తామన్నాడు పింఛను. ముసలోళ్ళకు ఒక్క ముసలిదానికి కాదు, ముసలోనికి ముసలిదానికి ఇస్తానన్నాడు. అబద్ధం మాట్లాడిండా? మళ్ళీ అది ఒక్కటి. మళ్ళీ ఏమన్నాడు, బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. అది పోయింది. మళ్ళీ అది పోగా మళ్ళీ ఏమన్నాడు, గ్యాస్ 500కే గ్యాస్ ఇస్తా అన్నాడు. 1100 అయింది ఇప్పుడు గ్యాస్. 1000 రూపాయల 20 రూపాయలు తీసుకుంటుండు వాడు. 50 రూపాయలు అవి అయిపోతున్నాయి. మరి 500 గ్యాస్ అని ఎట్లా చెప్తున్నాడు? అబద్ధం. మళ్ళా చీరలు ఇచ్చుకుంటూ ఒక రూమ్ నిండా పెట్టుకున్నాడు. మళ్ళీ ఎవరికి ఆ రూమ్ నిండా పెట్టుకొని ఏం చేస్తుండ అంటే, ఇక చీరలకు పోతే ఇంట్లో జ్యేష్ఠ వాళ్ళకే ఇవ్వాలంట. ఎవరు గ్రూపులు ఉన్న వాళ్ళకే ఇస్తారు, మహిళా సంఘంలకే ఇస్తారట. మామూలుగా లేదు, ఇక ఎవరికి ఇయ్యరట. మామూలు వాళ్ళకి ఎవరికి ఇయ్యరట బిడ్డ. మళ్ళీ అదొక్కటి అయిపోయిందా? మరి ఇప్పుడు ముసలోళ్ళకు ఆడోళ్లకు ఏమన్నాడు, 2500 ఇస్తాను అన్నాడు. అది లేదు. ఇక అన్ని అబద్ధాలు మాట్లాడిండు. 200 యూనిట్ల కరెంట్ వస్తుంది లేదు, అది కూడా లేదు. మేము కడతానే ఉన్నాం, కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం, కిరాయికున్నాం, కరెంట్ బిల్లు కడతానే ఉన్నాం. నెలకు 200 కిరాయి వస్తుంది, కరెంట్ బిల్లు వస్తుంది. నెలకు 200 కడతానే ఉన్నాం. మాకేడొస్తుంది? ఏం లేదు. 3500 కిరాయి కట్టాలా, 200 రూపాయలు అది కట్టాలి. మరి మాకేమొస్తుంది? ఇక అది లేదు. ఇక ఇంకే అన్ని 6 గ్యారెంటీలు ఒప్పుకున్నాడు బిడ్డ. 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా చేయలే. ఒక్కటి పిరి బస్సు, ఒక్కటి పిరి బస్సు మాకు అవసరం లేదు. ఎట్లంటే మేము అమ్ముకొని బతికి ఏదో కూలీలు చేసుకొని బతికేటోళ్ళం. నేను కూడా రెడ్డిసినే కానీ కూలీలు చేసుకొని బతికేటోళ్ళం, బతకది. మళ్ళా రెండోటి మళ్ళీ ఏమైందంటే అట్లా వేస్తారన్నాడు. 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు డబ్బులు ఎవరికి వేసిండు? ఎవరికో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి, 10 మందిలో ఒక్కరికి ఏంది? వాని దిక్కున్న వాళ్ళకేనట. ఆయనకు సంబంధించిన వాళ్ళకే. కేసీఆర్ దిక్కున్న వాళ్ళకి లేదు. కేసీఆర్ దిక్కు మాట్లాడిన వాళ్ళకి లేదు. ఆయన ఆయన దండము, ఆయనకి 10,000 దండం అంతే. ఎవరు? ఇక ఆయన అదృష్టం. కానీ మరి ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు చిన్నోడు, నేను 70 ఏళ్ళు ఉన్నా, ఆడు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉండొచ్చు. నాకు తమిళ లెక్క మాట్లాడుతున్నా. నేను
ఒక తమ్ముడే, కులం అయినప్పుడు తమ్ముడే, తమ్మి లెక్కనే మాట్లాడుతున్నాను, వేరే రీతిలో మాట్లాడతలేదు. కానీ మనము కాపోళ్ళ పై పుట్టుక పుట్టినప్పుడు అన్ని అబద్ధాలు ఆడు. సరే ఓకే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా పెద్దమ్మా, మరి ఇప్పుడు బీజేపీ కమలం పువ్వు గుర్తు వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కారు పార్టీ అంటే బీఆర్ఎస్, అదేవిధంగా చేయి గుర్తు కాంగ్రెస్. మరి ఈ మూడిట్లలో ఎవరు గెలిచే అవకాశం అంటే ఇప్పుడు గెలిచే అవకాశం లేదు బేట, ఎవరు అదృష్టం వాళ్ళెంబడే. నువ్వేమనుకుంటున్నావు? నా మనసులో అయితే కేసీఆర్ రావాలని ఉంది. మరి బీజేపీకి రాదు అవకాశం? లేదు, రాదు, బీజేపీ రాదు. మీ కార్పొరేటర్ బీజేపీ అంటే ఇక్కడ ఈ కార్పొరేటర్ బీజేపీ లేదు, లేదు. కార్పొరేటర్ బీజేపీ ఎట్లుంది, వాడు కూడా అబద్ధాలు ఆడిండు. బీజేపీలో బీజేపీ కూడా అబద్ధాలు ఆడిండు. ఏం పేరు మాకు తెలియదు, రాదు, రాదు. వస్తే బీదోళ్ళం బతకాలంటే కేసీఆర్ రావాలి బేట, అంతే. బీజేపీ ఏది లేదు. సన్న బియ్యం ఎందుకైతే అవి కావు, సన్న బియ్యం కావు. ఎట్లాను మిల్లులో పోస్తున్నారు, ఆ పురుగు పట్టే బియ్యం, ఆ బియ్యం, ఈ బియ్యం మళ్ళీ మిల్లులో పోస్తున్నారు. మిల్లులో పోసి అది ఇట్లా చేస్తున్నారు, తౌడు లెక్క చేస్తున్నాడు. ఆ పిండి అమ్ముకుంటున్నారు, మళ్ళీ బియ్యం ఇస్తుండ్రు సన్న బియ్యమై. అవి అన్నం అనుకునే వరకు లేకపోతే కచ్చా పెచ్చ నూకలు అన్నమని. ఇక గతిలేళ్ళు తింటున్నాం, గతిన్నోళ్ళు అయితే తినారు. ఇప్పుడు ఏదో దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఒకటి వస్తుందంట కదా, ఓట్లు అది చదువుకున్న వాళ్ళకి తెలుసు బిడ్డ, చదువుకున్న వాళ్ళకి మాకు తెలియదు, తెలియదు, మాకే తెలియదు. చదువుకున్న వాళ్ళకి మాకు తెలియదు. నాకు అసలు తర కూడా రాదు, రాంది ఏం చేస్తాం, అది రానే రాదు మాకు. ఇది వరకే నన్ను పేరు బాధన చేసిండ్రు. ఎట్లా చేసిర్రు, మా ఊరోళ్ళు మొత్తం, మా పాలోళ్ళు, మా యారాలు చచ్చిపోతే సాగుపోయినా మా బావ కొడుకులు అందరూ నువ్వు అందులో ఎందుకు మాట్లాడినావు, నన్ను తిట్టిర్రు. ఇక తిట్టుడే నేనేం మూడు మాటలు అంటలేను. ఆయన కులం అయినప్పుడు మా తమ్ముడు లేకనే, నాకంటే చిన్నోడు, తమ్మిని లేకనే మాట్లాడుతూ. ఆయన అన్ని అబద్ధాలు మాట్లాడిండు బిడ్డ. అబద్ధాలు పనికి రాకుండా చేసేటట్టయితే వస్తాడు, లేకపోతే రాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లాగు తొడిగి తొండలు ఇడుస్తా అన్నాడు కేసీఆర్ కు. మళ్ళా యాప చెట్టుకు ఆదండం కడతాడంట. మళ్ళా రెండోటి వాడు చావాలి, ఏమిట్లాడన్న వాడి చావాలంట, వాడు ఉరి పెట్టుకొని చావాలంట. మళ్ళా ఓట్లు ఆయన పడేయట, పడకపోతేనట ఆయన చావాలంట, ఆయన కొడుకు చావాలంట. మరి అది ఒకరు చావమని ఎందుకు కోరుకోవాలి నువ్వు? మరి నువ్వు ఒక అవసరం నువ్వే చేస్తావు, మరి అప్పుడేమవుతావు? మాట చెప్తున్నా, ఎవరు హౌస్కి ఎవరు కర్త కాదు. నా హౌస్ ముడితే నేను చేస్తావు, నువ్వు హౌస్ ముడితే నువ్వు చేస్తావు. వయసు పోరలే చచ్చిపోతురు, మనకెందుకు కర్మ? అట్లా అనకూడదు కదా. మళ్ళా ఆయన కోపం వచ్చేయమన్నాడు అంటే ఇవన్నీ అనంగాన ఇన్నాడు ఏది కేసీఆర్. ఈయన కోపం వచ్చి తోలు తీస్తా అన్నాడు. తోలు తీస్తా అంటే ఏమంటే తురుకొని తాని పోయి తోలు చూపించుకోవాలంట కేసీఆర్. ఆయన అంటారు ఎక్కడ, నీ అంటారు ఎక్కడ, ఆయన ఏజ్ ఎక్కడ, నీ ఏజ్ ఎక్కడ. నువ్వు ఆయన నీకు తండ్రితో సమీనం. ఒక మాట, తండ్రితో సమీనం ఉన్నా నీకు అట్లా అంటావా? ఈ రాజ్యం మీద ఉండొచ్చు, నువ్వు కాదంటలేను, నువ్వు పెద్ద మనిషి కావచ్చు, నువ్వు చాలా ముసలోడు అయినవు. అందు గురించి నువ్వు రాగుతోడు తొండలు ఇడుస్తానన్నమాట, అది పేగులు తీసి మెడలు వేసుకుంటున్నావు. ఆ మాటలు తప్పు కదా, ఎంత తప్పు ఆ మాట. అట్లా అని నువ్వు ఆడోళ్ళను కేటీఆర్ కూడా గట్టిగా తిడతాడు. మరి ఇప్పుడు నిన్ను నేను తిడతా, 4 మాటలు తిడతా నిన్ను నేను. 4 మాటలు తిట్టాక 4వ మాటకు నువ్వు తిట్టావా నన్ను? తప్పనిసరి తిడతావు కదా నువ్వు. ఎంత చిన్నోడవైనా నన్ను తిడతావు నువ్వు. ఎట్లా అంటే ఓ అవలముండా నన్ను ఈ మాటలు తిడుతున్నావు, నేను ఈ మాటలు తిడతాను, తిట్టవా? మరి తండ్రిని తిడితే కొడుకు కోపం రాదా? వస్తుందా రాదా? తండ్రిని చావమన్నాక కొడుకు ఎంత బాధ ఉంటుంది? ఆదండం వేసి యాప చెట్టుకు ఆదండం వేసి యాలాడేసి కొడతాడా? అది లెక్క అవుతుందా? కాదుగా బిడ్డ, లెక్క కాదు అది. ఆ మాటలు అనకూడదు. ముఖ్యమంత్రి కదా ఆయన అనకూడదు. ముఖ్యమంత్రివి నువ్వు, ముఖ్యమంత్రి తిరిగినే మాట్లాడాలి. ఇప్పుడు నాయస్ ఉంటుంది, ఒక మాట తప్పు అంటది, అట్లా అనవద్దు పెద్దమ్మ అనాలి, అది లెక్క ఉంటుంది. అట్లా అనవద్దు అక్క అనాలి, అది మంచి మాట. కానీ నువ్వు అడ్డగోలుగా మాట్లాడుతున్నావు అంటే ఆయనను ఉరిపెట్టుకొని చావాలా ఆయన, లేకపోతే ఒక పద్ధతిగా మాట్లాడుకుంటే ఎవరికైనా ఉరి పెట్టుకొని చావాలా, లేకపోతే చిల్లరవాడి చావాలనా, మందు తాగి చావాలనా? ఆయన ఎందుకు చావాలి? నువ్వు సాపెన పెడుతున్నావు కరెక్ట్. మళ్ళీ ఒక్కోటి పడదట, ఒక్కోటి పడకపోతాడట, ఆయన మొత్తమే చచ్చిపోతాడట. ఇక అది తప్పు బిడ్డ, అది ఎంత తప్పు. నువ్వు 6 గ్యారెంటీలు ఒప్పుకున్నావు, 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు చేయలే, ఒక్కటి కూడా చేయలే. అక్క నమస్తే అక్క, ఏం పేరు మీ పేరు? నా పేరు వినోద.
వినోద్ గారు ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము సర్వే చేస్తున్నాం మా ఛానల్ నుంచి. ఇప్పుడు డీలిమిటేషన్, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు మేయర్ స్థానం ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది దాని మీద సర్వే నడుస్తుంది. ఇప్పుడు డీలిమిటేషన్లో సీట్లు పెరుగుతున్నాయి, అంటే కార్పొరేటర్లు కూడా పెరుగుతూ ఉన్నారు. మరి గతంలో బీఆర్ఎస్కి బీజేపీకి 48 సీట్లు గెలుచుకుంది. మరి ఈసారి మళ్ళీ పోటీలో ఉన్నారు అందరూ కూడా, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా కవిత, వీళ్ళందరూ పోటీలో ఉన్నారు. సో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈ మేయర్ పీట ఎవరికి వస్తుంది? ఇప్పుడైతే అందరు అట్లున్నారు కాబట్టి ఇంకా చాలా చెప్పలేము. ఎందుకంటే మన దగ్గరికి అయితే శ్రవణ్ తెలుసా నీకు? కార్పొరేట్ మా ఏరియా అతనే మాకు మా ఏరియాలో మంచిగా చేస్తాడు కాబట్టి మళ్ళీ బీజేపీకి అవకాశం ఉంది. అనుకుంటున్నాం మేము. శ్రవణ్ బాగా చేస్తాడు పని, బాగా చేస్తాడు, రెస్పాండ్ అవుతాడు మంచిగా. బాగా రెస్పాండ్ అవుతాడు. మలకాయలు అయితే చేస్తాడు, చేస్తాడు. మనకు తెలియదు, మనం ఉండే ఏరియా మనకు తెలుసు, లోకల్ గా మనకి ఇది తెలుసు కూడా చెప్తాము. ఆ శ్రవణ్ కుమార్ అన్న అయితే బాగా చేస్తాడు, బాగా చేస్తాడు. ఏది ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉన్నా, చిన్న చిన్న ప్రాబ్లాలు ఉన్నా ఏ ఉన్నా చెప్తా ఉంటారు, చేస్తూ ఉంటాడు, వస్తుంటాడు. బీజేపీ నుంచి గెలిచాడు లాస్ట్ టైం, గెలిచాడు కదా మలకాయలు అతను వచ్చిండు. ఇప్పుడు ఈసారి కూడా ప్రెసెంట్లీ అతనికి ఇస్తారు అందరూ, ఇస్తారు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ మనకు తెలియదు, ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలా వచ్చింది వాడికి ఇప్పుడు దాని గురించి తెలియదు. ఇక ఉన్నాయి కాంగ్రెస్ రావడం చెప్పలేం, 50-50 ఛాన్సెస్. అవి ఇవ్వలే కదా సరిగా, ఏమి లేడీస్ కన్నా అది అన్నాడు, మహాలక్ష్మి పథకం అన్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఇంకా చీరలు గీరలు అన్నాడు కదా, అవి ఇవ్వలేడు. చాలా వాటికి అయితే మేము పోము, మాకు వెహికల్స్ ఉంది కదా, బస్సు ఫ్రీ ఉన్నా మేము పోము. మేము లోకల్ కాబట్టి ఇక్కడ కాటికి ఏం పోతాం, ఫ్రీ అంటే మేము రెంటే కాబట్టి మాకు తెలీదు, మాకు బిల్లు వస్తుంది, ఓనర్స్ కి తెలుసు అది కరెంట్ ఫ్రీ అనేది, బిల్ అనేది మనకు తెలియదు. మనకి లేదు, ఫుల్ గ్యాస్ అమౌంట్, ఫుల్ గ్యాస్. సన్న బియ్యం వస్తుంది, అదొకటి వచ్చింది, అదొకటి సన్నగా, మరి సన్నగా ఏం లేదు, మామూలుగా ఉంది. అటు రేషన్ బియ్యం కాదు, ఇటు సన్న బియ్యం కాదు, మామూలుగా ఉంది. సో మరి మొత్తం చూసుకుంటాక మరి ఇప్పుడు మరి ఇన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి కాబట్టి బీజేపీకి అవకాశం ఉంటుంది అంటారు? మాకైతే మలకాయలో బీజేపీ వస్తుంది నమ్మకం. ఎందుకంటే పోయినసారి కూడా బీజేపీ వచ్చింది కదా, శ్రావణ్ కుమార్ అన్న ఎమ్మెల్యే మంచిగా చేస్తాడు అతను. ఏంటంటే ఆయనకు తెలుసు అని తెలుసు వాటికి అన్ని పట్టించుకుంటాడు ఆయన. ఇక మిగతా వాళ్ళు అంటే ఇక తెలియలేదు, నాకు తెలీదు. నాకు జ్ఞాపకం ఉన్న అంత సేపు అయితే నాకు తెలుసు వాటికి అన్ననే. ఎందుకంటే నేను మార్కెట్లలో కూరగాయలు అమ్ముతాను కదా, మా మార్కెట్ వాళ్ళు ఎక్కువ సపోర్ట్ చేస్తాడు అన్న. ఓకే, అదొకటి తెలుసు నాకు. చేస్తాడని నాకు బాగా నమ్మకం. నాకు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు, కార్పెంటర్ శ్రవణ చేస్తాడు, మనకన్నా చెప్తాడు. బీజేపీ మంచిగానే పరిపాలిస్తుందా? ఎందుకంటే 21 రాష్ట్రాల్లో ఉంది. సో ఇది తెలంగాణలో వస్తుందని నమ్మకం, పక్కా చెప్పలేను, 50-50 ఛాన్సెస్. కానీ మరి ఇక్కడ ఎస్ఐఆర్ అని ఇప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. మంచిదేనా కాదు? అవి తెలియదు మరి. అంటే దొంగ ఓట్లు తీసేస్తారు, ఎస్ఐఆర్ అని ఇప్పుడు పెట్టారు కార్యక్రమం. అంటే ఫేక్ ఓట్లు, అంటే 2 ఓట్లు ఉండటం కంటే అందరికి 2 ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు పేపర్లో ఒక్కొక్కరికి 4 వచ్చినాయి, మరి అవి ఏంటి? అది అందరూ తీసేసి మంచి రోజు అది కార్యక్రమం 4 వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు మేము ఇదే గల్లీలు ఉంటాము, ఇప్పుడు ఇంట్లో వచ్చిన వాళ్ళకి చాలా మందికి 4 ఓట్లు వచ్చినాయి. నాకు 2 వచ్చినాయి, ఒకటే ఓటు ఉంటుంది, 2 వస్తే ఒకటి కంప్లీట్ చేసి ఇవ్వాలని చెప్పి చెప్పింది. ఇంకా మేము కంప్లీట్ చేసి ఇవ్వలేదు. ఉండొద్దు మరి, ఉండొద్దు అంటే ఇక చెక్ చేసుకోవాలి వాళ్ళే. దొంగోట్లు ఉంటే ఇక లేకపోతే కూడా పడ్డాయి అంటారు. మరి ఈసారి మహిళలకి 33% రిజర్వేషన్ అని సీట్లు కూడా పెరుగుతున్నాయి. ఆడవాళ్ళు కూడా ఆయన మహిళల లెక్క అని చెప్పి, కానీ వాస్తవానికి చెప్పాలంటే టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి అన్నీ వచ్చినాయి. ఇదేమంటారు, ఇది వచ్చింది కదా కాంగ్రెస్, ఇది వచ్చినాకైతే ఏమైతే లేవు, ప్రస్తుతానికి ప్రజెంట్లో ఏం లేవు. అది కదక ఇప్పుడు మహిళలకి 33% రిజర్వేషన్ లేదు, 33% రిజర్వేషన్ వస్తుంది కదా, వాళ్ళు కూడా ఇప్పుడు మన కార్పొరేటర్ గెలిచే అవకాశం. ఎవరి దాకా ఎందుకు, ఇప్పుడు నేను చెప్తాను చూడు, నేను హ్యాండిక్యాప్ ని, నాకు కొంచెం కాలు బాగాలేదు, నాకే ఇంతవరకు పింఛన్ లేదు తెలుసా, లేదు నిజంగా లేదు. అతను టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా రాలేదు, ఇప్పుడు ఇది వచ్చినాక వస్తుందని చెప్పండి, ఇతను కూడా రాలేదు. ఓన్ హౌస్ కూడా లేదు, రెంటల్ హౌస్ మాది, ఇక్కడ ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ లేదు మీకు, ఇందిరం ఇల్లు లేదు. మమ్మీ పేరు మీద వచ్చింది డబుల్ బెడ్రూమ్, కానీ అదేం లాభం, మమ్మీ పేరు మీద సామక అవుతుంది, మాకు లేదు. మా ఇవే వెజిటేబుల్స్, కూరగాయలు అమ్ముతాం మేము ఇక్కడే. మా పెళ్లి కూడా ఇక్కడే, మేము ఉండడం కూడా ఇక్కడ. మల్కాజిగిరి మొత్తం ఇదంతా మా ఏరియా. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, పెళ్లి చేసుకుంది ఇక్కడే. పిల్లలు కూడా నాకు 4 అయితే, ఒక పాప చనిపోయింది మిస్టేక్. ఇప్పుడు 3 పిల్లలు, ఒక బాబు, 2 పిల్లలు. అమ్మాయి 13 సంవత్సరాలు, ఒక అమ్మాయి 10.
హ్యాపీగానే ఉన్న వరకు ఉన్నాం కానీ మాకు కేసీఆర్ కొంచెం మల్కాజిల్లో ఎక్కడెక్కడ దగ్గరలో ఇస్తే బాగుంటుంది ఇల్లు కానీ అక్కడే ఇచ్చిండు, దూరంలో మా అమ్మకి ఇచ్చిండు. ఇక మా అమ్మకి ఇచ్చిన ఇల్లు ఇక మేమంతా ఒకటే అన్నట్టు ఉన్నాం కానీ అది ఏమీ లే ఇల్లు కూడా. కొన్ని చోట్ల ఏమో టైల్స్ వేసి ఇచ్చిండు, అదే ఇట్లా ఫ్లాట్లు ఉంటాయి కదా, ఒక దిక్కు టైల్స్ వేసి ఇచ్చిండు, ఒక దిక్కేమో ఏమైంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే అక్క, ఏం పేరు నీ పేరు? సరస్వతి. మన మల్కాజ్గిరి మల్కాజ్గిరి లోకలేనా? ఏం లేదక్క, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒక సర్వే చేస్తున్నాం మనం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఉన్నాయి. ఇక కవిత పార్టీ ఒకటి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు. సో మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు మళ్ళీ మహిళలకి అంటే మీకు 33% రిజర్వేషన్ అని కూడా అంటున్నారు. అంటే సీట్లు పెరుగుతున్నాయి కదా, ఎక్కువ కార్పొరేటర్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మేమైతే ఇప్పుడు ఎవరు గెలిచినా మాకు చేసేది ఏం లేదండి. ప్రభుత్వాలు అన్ని పథకాలు ఇస్తున్నాయి కదా, మాకు ఏం రాలేదు, కనీసం చీర కూడా ఇవ్వలేదు. మాకు చీర కూడా ఇవ్వలేదు. ఏమో ఇవాళ వస్తే రేపు వస్తే, ఇవాళ పోతే రేపు రమ్మంటారు, రేపు వెళ్తే వారం తర్వాత ఓన్లీ గ్రూప్ వాళ్ళకే ఇస్తామంటారు. మాకేం ఇస్తున్నారు, ఏమి ఇవ్వట్లా, ఏమి రావట్లా. ఏమో ఫ్రీ బస్ అంటున్నాం, మేము వేడికి పోతాం, కష్టం చేసుకునే వాళ్ళం. ఫ్రీ బస్సులో ఏమైనా ఖాళీగా తిరుగుతుంటాం ఏంటి? మా పనులు మేము పనే చేస్తాం. ఫ్రీ బస్సులు పెట్టి లాభం ఏమి? అట్టి పనులు అమ్ముకుంటాం, ఇంటికి పోతాం, పని చేసుకుంటాం. బస్సులు ఏడికి తిరుగుతాం మేము? ఎప్పుడో అమాస పున్నానికి పోయినప్పుడు మేము ట్రైన్లోనే పోతాం, బస్సులో తక్కువ. బస్సులో ఎక్కనిస్తారా? ఇంకా కొట్లాటలే, అందరు జుట్టులు పట్టుకొని కొట్టుకుంటున్నారు. దాంట్లో బదులు హాయిగా ట్రైన్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళడం మంచిది. అందుకని మేము ట్రైన్లోనే వెళ్తాం ఎక్కువ శాతం. అసలే యూజ్ చేయం, చాలా తక్కువ. ఏం బాగాలేదండి, ఏం బాగుందా? వేస్టే. పిల్లలకి ఏమైనా చదువులు ఏమైనా ఫీజులు కట్టి వేలు కడుతున్నాం మేము ఇక్కడ కష్టపడుకుంటూ. ఏం లాభం? మంచిగా అవి లేకుండా చేయాలి, అసలు ఫీజులు లేకుండా ఇట్లా అవి చేస్తే మంచిది. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కాకుండా అసలు ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఫీజులు లేకుండా చేయాలా, అవన్నీ తగ్గియడం అనమాట. మొత్తం లేకుండా కాదు, ప్రైవేట్ కి గవర్నమెంట్ తేడా ఉండాలంటే కొంచెం తగ్గియాలా. ఏం తగ్గిస్తున్నారు? సంవత్సరం పెరుగుతుంది కానీ తగ్గడం ఏం లేదు. ఈ ఖర్చులు 1000 రూపాయల సరుకులు వచ్చాయి, 10,000 తీసుకెళ్ళినా సరుకులు నెల సరుకులు వస్తున్నాయి. ఇప్పుడు ఒక ఆయిల్ ప్యాకెట్ 200-300 అంటున్నారు. 200 ఏమొస్తుందండి? ఏం లేదు. అప్పుడు 100 రూపాయలకి అసలు అప్పట్లో కష్టం చేసుకొని తెచ్చుకుందాం అన్న తినేది ఉండేది. ఇప్పుడు ఏం లేదు, సంపాదించిందే సరిపోతలేదు. అట్లుంది పరిస్థితులు. కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు, ఇక్కడ ఎక్కడో 6 గ్యారెంటీలు ఏడా ఫిల్అప్ చేస్తే ఆడనే అంటున్నారు. ఇక మేము ఊర్లో మాది అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఫిల్అప్ చేస్తాం. ఏముంది, మేమే కట్టుకుంటున్నాం. మాది వరంగల్ సైడ్, అక్కడ ఫిల్అప్ చేసాము. అక్కడైతేనే ఫ్రీ అవుతుంది, ఇక్కడ కాదన్నారు. అది కూడా మేమే కట్టుకుంటున్నాం. ఏం లేదు, ఏది రావట్లేదు. అనడం అంతే, అనడం వరకే, పేరు ఒకటే, అంతా కట్టడమే. గ్యాస్ ఏం ఫ్రీ లేదు, ఇంకా పెరిగిపోయింది. మొన్నటి దాకా అయితే ఒక నెల మేము అవస్థ పడ్డాం. బయట కొనుక్కొని తిందామంటే కూడా హోటల్స్ బంద్. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం మేము. నెల రోజులు అనుభవం. అసలు కట్టెల పొయ్యి మీద వండుకుందాం అంటే ఓనర్ వాళ్ళు ఉండనివ్వరు. అట్లా చాలా ఇబ్బంది పడ్డాం మేము. అప్పటికప్పుడు రైస్ కుక్కర్ కొనుక్కొచ్చి దాని మీద వండుకొని దాంట్లోనే కూర చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి మొన్నటి దాకా. గ్యాస్ కష్టాలు ఉన్నాయి చాలా. సబ్సిడీ లేకపోయినా గ్యాస్ ఒరిజినల్ గా కొనుక్కుందామన్నా కూడా దొరకట్లేదు. ఒరిజినల్ గా దొరకట్లేదు. బుక్ చేసిన వాళ్ళు ఇస్తలేరు. 8,000 పెట్టి కొన్నాం అప్పట్లో 10 సంవత్సరాల కింద, అది కూడా రావట్లేదు. బుక్ చేస్తే దొరకట్లేదు. అట్లా ఒక నెల రోజులు బాధపడ్డాం. ఏదున్నా 1 రూపాయి కూడా రాలే అన్న. మాది తీసుకుంటారేమో వాళ్ళు ఉల్టా, ఇంకా 4 రోజులు అయితే మమ్మల్ని అడుగుతారేమో. అట్లా ఉన్నాయి పరిస్థితులు. మాకేడిస్తున్నారు వాళ్ళు, ఏమి ఇచ్చేది లేదు. అట్లా నడుస్తుంది. కనుక మరి ఇక్కడ చూస్తే మొన్న బీజేపీకి ఈ లాస్ట్ టైం ఇక్కడ జిహెచ్ఎంసీలో 48 సీట్లు వచ్చినాయి, అవునా? అదేవిధంగా మరి దేశంలో కూడా మనకి 21 రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది. మరి ఇక్కడ ఈసారి బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా, లేకపోతే బీఆర్ వస్తే బాగుంటుంది? బీఆర్ వస్తేనే బాగుంటుంది. ఏదన్నా బీఆర్ వస్తేనే మేము ఇక్కడ 4 రోజులు అమ్ముకోగలం. మొన్న అయితే అన్ని బండ్లు తిప్పి ఏడ్చాం మేము అందరం. వచ్చి అన్ని కులగొట్టారు, అన్ని పీకి పడేశారు, మమ్మల్ని తరమగొట్టారు, బండ్లు ఎత్తుకుపోయారు. అవస్థ పడ్డాం. ఇక్కడ అమ్మొద్దని, రోడ్ల మీద అమ్మొద్దని. అట్లా లేదు, అట్లా అమ్ముకోకూడదని అన్ని పీకారు, మా బండ్లు ఎత్తుకుపోయారు అన్ని. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వారం 10 రోజుల దాకా అసలు పెట్టుకోలే. అక్కడ అట్లనే ఉన్నాం ఇంట్లోనే. ఇంకా మెల్లమెల్ల ఈ బండ్లు అమ్ముకుంటున్నాం, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఉన్న రోజులు అమ్ముకుంటున్నాం, ఉన్నంతసేపు. ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాం, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఇంకా ఇది ఇక్కడ పెట్టిపోతే వాళ్ళు ఎత్తుకుపోతారు కూడా. అట్లా మరి ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చాం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చారు కాబట్టి. తెలంగాణ తీసుకొచ్చాడని కేసీఆర్కి అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలు. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ కు 5 ఏళ్ళు ఇప్పుడు అవకాశం ఇచ్చారు. మరి బీజేపీ కూడా ఇందులో భాగం ఉంది కదా, బీజేపీకి ఒక అవకాశం ఇవ్వకూడదు.
ఏమోనండి, మాకైతే బీజేపీ గురించి అంత అనుభవం లేదు, కానీ ఇది బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. గుర్తు తెలుసులేండి, ఫ్లవర్, కమలం పువ్వు గుర్తు తెలుసు, కాకపోతే ఆ పాలన మేము అంతా చూడలేదు. ఈ బీఆర్ఎస్ వస్తే బాగుంటదేమో అని మా ఉద్దేశం. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అంటే దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, అది మంచిదేనా? మంచిది కాదు అసలు. దొంగ ఓట్లు తీయద్దా? దొంగోట్లు తీసేయాలి కదా, దొంగోట్లు జరుగుతున్నాయేమో అంటున్నారు అనుకుంటున్నా. దొంగోట్లు తీసేయాలా? ఎందుకు అట్లా తప్పు కదా వేయడం. అట్లాంటప్పుడు ఓట్లు ఎందుకు పెట్టడం? వాళ్ళే వేసేసుకుంటే అయిపోయిందిగా, అంతే కదా. దొంగోట్లు చేసేటప్పుడు అందరినీ పెట్టడం ఎందుకు? వాళ్ళే వేసుకుంటే అయిపోతుంది అట్లా. సో మరి కార్యక్రమం మంచిదే. సో మొత్తానికైతే ఈ ప్రభుత్వం అంత పెద్దగా ఏం బాగాలేదు అసలు. మరి నువ్వేమనుకుంటా? ఎందుకంటే మరి 10 ఏళ్ళు చూసావు కదా బీఆర్ఎస్ ని, మరి 5 ఏళ్ళు కాంగ్రెస్ కూడా చూసాము, వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు చూసాం. మరి బీజేపీకి అవకాశం ఇవ్వకూడదు అంటారా? అవకాశం అంటే మరి వాళ్ళు చేయడం మేమైతే ఎప్పుడు చూడలేదు. అది దేశంలో చేస్తున్నారు, ఏమో అంటున్నారు, మాకైతే ఏం జరగట్లేదుగా, మాకేం జరగట్లే. ఏదన్నా ఇక్కడ ఇప్పుడు మేము వ్యాపారం చేసుకుంటున్నాం, చిన్నపాటి ఏమైనా బంగారం కొనుక్కుందంటే ఎట్లున్నాయి రేట్లు? కొనేటట్టుందా? మేము జస్ట్ మాకా ఇంకా అదొకటే తక్కువ, అదొకటే తక్కువైంది మాకు, అదొకటే తక్కువైంది. తులం బంగారం తక్కువైంది. ఆయన ఇస్తాన డబ్బులు ఆ చీరలు అన్ని కట్టుకొని మేము ఇట్లా కూర్చున్నాం బండ్ల కాడ. అట్లుంది పరిస్థితి. బస్సులు ఫ్రీ అన్నాడు, అందరు కొట్లాడటానికి అట్లాంటి పెట్టడానికి అది అలా చేశాడు. పింఛన్ పెంచుతానన్నారు, పింఛన్ లేదు, అసలు ఏం లేదండి. ఏం బాగుంది అసలు? ఏం బాలే. ఆ బియ్యం అంటారు అన్ని పురుగులు పట్టిన బియ్యం, ఏం బాగుంటున్నాయి? ఫ్రెష్గా ఉంటాయి. సన్న బియ్యం అన్నారు, ఏం బాగున్నాయి? అసలు ఏం బాగోట్లే, అన్ని పురుగులే. అసలు తిందామంటే అంత దాంట్లో అన్ని రాళ్ళే, ఏరుకొని తింటున్నా కూడా తినబుద్ది. అన్ని రబ్బర్ బియ్యాలు లెక్క అవి వస్తున్నాయి, అవి తినాలంటే భయం అవుతుంది. అసలు ఏం తినాలన్నా భయం అవుతుందంటే ఆ బియ్యం అట్లా వస్తున్నాయి. అన్ని కొనుక్కొని తింటున్నాం. అప్పటికంటే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెరిగినాయి. ఏది కొనే పరిస్థితులు లేవు. అప్పట్లో కొంచెం చిన్నపాటి చేసుకున్నా నడిచిపోయేది, ఇప్పుడు అది కూడా లేదు, అట్లా అయిపోయింది. దానివల్ల అది వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అందరు జనాలు కూడా, అదే టాకు. అట్లా తప్పదు కదా, ఎవ్వరు ఏం చేసేది లేదు. మనం ఏది చేసినా నిజంగానే ఒక విద్య వైద్యం ఈ రెండు కూడా బాగా చేయాలి, అది బాగుంటది. ఈ ఫ్రీ బస్సులు వీటికంటే ఫీజులు తగ్గియడం ఇట్లా చేస్తే మాలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. అసలు చేసేది మాలాంటి వాళ్ళకి, వాళ్ళకి ఏమైంది? ఉన్నోళ్ళు బాగానే వాళ్ళు పెట్టుకుంటారు ఎన్నన్నా, వాళ్ళకి వేరే పెట్టేసి మాలాంటి వాళ్ళకి అట్లా తగ్గించి అట్లా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. నమస్తే మేడం, ఏం పేరు మేడం? సునీత. సునీత గారు, ఏం లేదు, ఒక ఓటర్గా మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే మేము సర్వే చేస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి. సో మీరు చాలా ఎన్నికలు చూశారు, మొన్న మీ ఏరియాలో ఉప ఎన్నిక కూడా చూశారు, ఏది బై ఎలక్షన్స్, ఏది మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్. మేడం ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి ఈసారి డీలిమిటేషన్లో కొన్ని సీట్లు కూడా పెరుగుతున్నాయి. సో ఎలా ఉండబోతుంది ఒక ఓటర్గా మీ అభిప్రాయం? అంటే ఏ పార్టీకి అవకాశం ఉండే అవకాశం? ఇక్కడ పార్టీ అనేది నేను ఇంపార్టెంట్ అనేసి నేను అనను కొన్ని టైమ్స్లో. ఎందుకంటే పబ్లిక్లో గ్రౌండ్ లెవెల్లో ఎవరు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచాడండి, పార్టీ అది కాంగ్రెస్ పార్టీ నుండి గెలుస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఇనాగ్రేషన్స్కి వెళ్తున్నాడు, షాపుల ఓపెనింగ్, హాస్పిటల్ ఓపెనింగ్, లేదంటే ఏదో బడ్డీ కొట్ల ఓపెనింగ్కి వెళ్తున్నాడు. మిగతా ఏం చేశాడు? ఆ పాస్ట్ రోడ్లు అంటారా, అది పాస్ట్ ఉన్న ఎమ్మెల్యేదే శాంక్షన్ అయినదే. ఈయనైతే ఓన్గా అయితే ఏం చెయ్యలా. అండ్ అట్లా కూడా రోడ్లన్నీ చూడొచ్చు మీరు ఇప్పుడు ఎంత గలీజ్గా ఉన్నాయి. అసలు బస్తీలలో కంపల్సరీ ఇంపార్టెంట్ అది. నువ్వు స్ట్రీట్ లైట్స్ అంటారా, స్ట్రీట్ లైట్స్ కూడా అన్నిటి దగ్గర పని చేయట్లే. మేము ఎన్నిసార్లు అప్లికేషన్స్ పెట్టినా దానికి వర్కౌట్ లేదు. ఏమనంటే బడ్జెట్ లేదని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేశారు బడ్జెట్ లేనప్పుడు? గత ప్రభుత్వం చేసిన అప్పులే మేము ఇప్పుడు కడుతున్నాం, మిత్రులు కడుతున్నాం, వడ్డీలు కడుతున్నాం. అట్లా అప్పులు అంటే ఇంకా చాలా ఉంటాయి. మరి గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే వీళ్ళు స్వాహా చేయటమే ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం హైడ్రా పేరుతో తీస్తున్నారు, నో ప్రాబ్లం. కొన్ని అందులో కరెక్ట్ ఉన్నాయి తీసినా నో ప్రాబ్లం. కరెక్ట్గా లేని వాటిని కూడా తీయడం అనేది ఇప్పుడు మనం నేనున్నాను, నేనే లీడర్ని, నాది కూడా హైడ్రాలో ఉంది అని అనుకుందాం. నాది నేను తీసుకోవాలి కదా ఫస్ట్. మరి నాది నేను తీసుకోకుండా ఊరంతా నేను శుభ్రం చేస్తా అంటే జిహెచ్ఎంసీ వాళ్ళని కూడా ఎవ్వరు కూడా, ఈవెన్ చెత్త తీసుకెళ్లేవాడు కూడా ప్రాపర్గా లేడు. ఎందుకు అంటే జీతాలు రావట్లేదు. టీచర్స్ చూసుకుంటే టీచర్స్కి జీతాలు రావట్లేదు. పోలీస్ వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి శాలరీలు వస్తున్నాయి, కానీ రిటైర్మెంట్ వాళ్ళు అయిన వాళ్ళకి ఇప్పటివరకు గవర్నమెంట్లో ఈవెన్ సింగరేణి తీసుకున్నా కానీ,
లేదంటే ఏది మన ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కానీ రిటైర్మెంట్ అయ్యి 1 year 2 years అయిన వాళ్ళకి కూడా ఫండ్స్ ఇప్పటివరకు రిలీజ్ చేయట్లేదు. సో పొలిటికల్గా మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది అనిపిస్తుంది మేడం. అలాని కాదు, ఇది కామన్ మ్యాన్ లాగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు అరే నేను దిగిపోయాను, నాకు ఇంత అమౌంట్ వస్తుంది, నా బిడ్డ పెండ్లు ఉంది, లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటాను అనే ఒక హోప్తో ఉంటారండి. నువ్వు డబ్బులు ఇవ్వకుండా అసలు ఫండ్ వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వట్లే, మరి ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే గత ప్రభుత్వం ఇచ్చిందిగా, మరి గత ప్రభుత్వం అప్పు చేసిందో అన్ని ఇచ్చింది. నిన్న కూడా ఏదో పెట్టాడు శిల్పకళా వేదికలో రైతు భరోసా వాళ్ళది నిధులు ఇస్తున్నాము అని. ఎంతమందికి ఇచ్చారండి? ఎంతమందికి ఇచ్చారు? అంటే యాజ్ ఎ లేడీ, నేను ఒక ఉమెన్ ని అన్నారు కదా, మహాలక్ష్మి స్కీమ్ కింద 2500 అన్నారు. నిన్న నేను క్యాల్కులేషన్ చేసుకున్నా, నాకు 75,000 రావాలి ఇప్పుడు గవర్నమెంట్ నుండి. అట్లా ఎంత మందికి అనేసి ఇచ్చారు? 3 సంవత్సరాలు ఇంటూ 2500, 30 నెలలు అండి. 30 నెలల నుండి 2500 వేసుకోండి, 75,000 రావాలి. ఎప్పుడు ఇస్తాడు? దానికి వడ్డీ ఇస్తాడా? మరి తులం బంగారంది ఇంకా అది 1,50,000 1,80,000 అయింది కాబట్టి ఇప్పట్లో ఇయ్యడులేండి. పాపం అప్పులల్లో ఉన్నాడు కదండి, ఎలా ఇస్తాడు? అది ఇంతకు ముందు అంటే ఆయన మాట ఇచ్చినప్పుడు తక్కువ ఉన్నప్పుడు ఇచ్చి ఉంటే అయిపోయేది. ఆయన్ని ఇరకాటంలో పడ్డాడు. ఆయన ఇచ్చే తులం బంగారంతోనే ఇంకా అన్ని నెక్లెస్లు అన్ని చేయించుకొని పెట్టుకుంటాం, దాచి పెట్టుకుంటాం. ఇస్తే ఎందుకు దోకా మాటలు ఎందుకు చెప్పాలా? అధికారంలోకి వచ్చాకన్నా నువ్వు అట్లీస్ట్ కొంతమందికైనా ప్రూవ్ చేయాలి కదా ఇచ్చాను అనేసి. నమ్మడము పిచ్చోళ్ళని. గొర్రెలు ఎట్లా ఉంటాయి? షీప్ స్టోరీ ఉంటది కదా, ఒక్క గొర్రె ఒక దగ్గర పోతుంటే వెనకాల గొర్రెలు పడి మందల పోతుంటది. సో ఇది కూడా అంతే, పబ్లిక్ కూడా అట్లనే పోతున్నారు. చదువుకున్న వాళ్ళు అటే పోతున్నారు, చదువుకున్న వాళ్ళు అటే పోతున్నారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అలాగే పోతున్నారు, లేని వాళ్ళు కూడా అదే. ఇప్పుడు వాడిని చూసి వీళ్ళు మీడియా ఎంత డెవలప్ అయినా కూడా ఇంకా ఎంత చెప్తుంటే ఏదో టిక్ టాక్ రీల్స్ అని వాటి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మన సరౌండింగ్స్ మీద పెడితే మనది మనమే డెవలప్ చేసుకుంటాం కదా. నేను నా అంతటా నేను ఒక సిటిజన్ని, నా ఇంటి చుట్టూ ఎలా ఉంది, నీట్నెస్ ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. నా ఇంట్లో నీట్నెస్ ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. నేనే పట్టించుకోకపోతే పక్కనోడు వచ్చి అయితే చేయడు కదా. ఇప్పుడు లీడర్ కూడా అంతేనండి, ప్రతిదీ ఇంకా చేయాలంటే వచ్చి అడుగుతారా ఏమన్నా? మరి ఎవ్వరు క్లీన్ చేయరు, ఏదో వస్తారు ఫోటోల గురించి వచ్చి పోతారు, అట్లనే ఉంటారు. కానీ నా ఇంటి చుట్టూ ఉంటే నేను క్లీన్ చేసుకోవాలా, నేను చేసి పక్కనోడికి చెప్పాలా, నీ ఇంటి ముందు ఇట్లుందిరా నాయన నువ్వు కూడా క్లీన్ చేసుకో, లేకపోతే రోగాలు వచ్చిపోతాము అని చెప్పి. అది కామన్ సిటిజన్ పౌరుడుగా. అంటే భారతదేశం అనే కాదండి, కొన్ని కంట్రీస్లో అయితే ఒక వీక్లో ఒక డే క్లీనింగ్ డే ఉంటుంది, మంత్లో ఒక క్లీనింగ్ డే ఉంటుంది. అలా ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? అలా పెడితే మనకు కూడా బెనిఫిటే కదా. ఈవెన్ నేను రీసెంట్గా అస్సాం వెళ్ళానండి. అక్కడ ఒక రోజు క్లీనింగ్ డే, సండే, మండే, అంటే మరి మంత్లో ఫస్ట్ డే క్లీనింగ్ డే అంట. ఆ క్లీనింగ్ డేకి ప్రతి ఒక 5 ఇల్లులకి ఒక కాప్ని పెట్టి మరీ చేయిస్తున్నారు, పోలీసులను పెట్టి. ఇట్లా వేస్టేజ్ కాదు, కవర్ కూడా కింద పడేయలేము మనం. అక్కడ పడేస్తే మళ్ళీ మన వెనకాల వచ్చి మొత్తం తీసి మళ్ళా డస్ట్బిన్లో వేసేదాకా వాడు వెనకాలే ఉంటున్నాడు. నేను ఒక రిజల్యూషన్ అనేది తీసుకురావాలి, మనము క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక లీడర్ లాగా మనల్ని ఎన్నుకుంటారు, మనం నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నాం, మనం ఏ లెవెల్లో మనం వర్కౌట్ చేస్తున్నాం అనేది వాళ్ళు ఒక దృష్టి. ఇప్పుడు పాస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు, నో ప్రాబ్లం, కొన్ని మంచి పనులు చేశాడు, అన్ని కాదు కొన్ని మంచి పనులు చేశాడు, ఒప్పుకుంటా. గోపీనాథ్ సార్. తర్వాత ఆ చనిపోయిన నుంచి మాట్లాడొద్దు కానీ చెప్తున్నా, మరి ఇప్పుడు వచ్చిన తనే ఏం చేస్తున్నాడు? పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వడము, ఇనాగ్రేషన్స్ అటెండ్ అవ్వడము, ఓపెనింగ్స్, అవన్నీ ఎవరికి కావాలి? మొన్న రెహమత్ నగర్లో ఒక మోరి నిండిపోయి మొత్తం 10 రోజులు చాలా దారుణం అయిందంట. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకండి, మాది బిలాల్ హోటల్ ఆపోజిట్ లేను, నటరాజ్ నగర్. అక్కడ గత 8 months నుండి వాటర్ అనేది 3-4 ప్లేసెస్లో పగిలిపోయింది. అది మెయిన్ లైన్, అక్కడ నుండి మనకు భరత్ నగర్కి కూడా పోతాయి మంచినీటి. పక్కనే నాలా ఉంటుంది, సివరేజ్ వాటర్ కలవడానికి ఛాన్స్ ఉండదు, మాకుండదు. కానీ కిందికి దిగే కొద్దీ క్లోజ్ అవుతాయి కదా. మరి ఎందుకు పట్టించుకుంటలేరు? మేము ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ పెట్టినాం. ప్రభాకర్ సార్ ఉండే ఫస్ట్, ఆయన పోయినాడు. హరిశంకర్ ఉండే,
ఆయన పోయినాడు. ఇప్పుడు శంకర్ అని ఎవరో వచ్చినారు. ఏం పట్టించుకుంటున్నారు మరి? యాటిట్యూడ్తో మాట్లాడతారు పోతే. మరి అట్లా వర్క్లో ఎందుకు ఉండదు? వర్క్లో చూపించవచ్చు కదా. నీకు ఇంకా మేము మంచిగా చప్పట్లు కొట్టించి దండలేపిస్తాం అంతే. నువ్వు వర్క్ అది ఎన్ని 1 year నుండి ఫ్లో అవుతుంది. మాకే ఎట్లాగో అనిపిస్తుంది, ఏంది ఇన్ని నీళ్లు పోతున్నాయి, అసలు లేనోడికేమో లేనట్టే ఉంది, మన ఇంటి ముందు ఎందుకు ఇన్ని వాటర్ పోతుంది. నువ్వు వాల్వ్ బంద్ చేసినా అక్కడ నల్ల రాని రోజు కూడా ఆ గల్లీ మొత్తం వర్షం పడ్డట్టే ఉంటుంది, నిరంతరం ఫ్లో అవుతుంటుంది. సో మేడం మరి ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా మేడం, ఇందులో నాకు అనిపించింది, ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్కు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి ఒక 5 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. మరి తెలంగాణ వచ్చిన దాంట్లో మా భాగస్వామ్యం కూడా ఉందన్న బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందంట? మా భాగస్వామ్యం కాదండి, కంప్లీట్గా మా సుష్మా స్వరాజ్ గారు కొట్లాడితేనే కదా వచ్చింది ఆడ. మరి భాగస్వామ్యం ఏముంది దాంట్లో? అంటే మేము కూడా తెలంగాణ రావడంలో మాది కూడా పాత్ర ఉందని బీజేపీ అంటుంది. కంపల్సరీ మాది 100% ఉంది, 101% కూడా ఉంది. అది మేము ఎక్కడ కూడా మేము చేసినాం అని చూపించుకోము. బీజేపీ పార్టీ ఏంటంటే చేసింది చెప్పుకోదు, చెప్పేది హిందుత్వ పార్టీ అని ముసుగు, దాన్ని ఆ సెక్యులర్ దేశంలో ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఎంఐఎం ఒకటి చెప్పుకుంటలేడా, మాది ముస్లిం పార్టీ అని చెప్పుకుంటున్నాడు కదా. మరి మేము చెప్పుకుంటే తప్పేముంది? హిందువులు ఫస్ట్ మిథలాజికల్ లేకపోతే మీరు గ్రౌండ్లోకి పోతే హిందూయిజం తప్ప ఏముందండి? అన్ని చరిత్రలో అన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు హిందూయిజం అనేసి పాయింట్అవుట్ చేసి చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మన హిందూ వాళ్ళు మనకి యూనిటీ లేదు, మన వాళ్ళు మనకి యూనిటీ ఉండుంటే ఆ మాట మనం అనిపించుకునే వాళ్ళం కాదు అంతే. ఎందుకంటే ఇప్పుడు మనతో ఉన్న వాళ్ళే, ఇప్పుడు మీరే ఉన్నారు నా ఫ్రెండ్ అనుకోండి, నువ్వు ఎదుగుతుంటే నేనే ఓరవలేను, మన దాంట్లో అది ఉంది, అది వాళ్ళ దాంట్లో అలా కాదు. ఒక డౌన్ అవుతున్నాడు అంటే గ్రౌండ్కి పోతున్నాడు, వాడికి చేత కావట్లేదు, హెల్త్ బాగాలేదు, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అంటే చుట్టుపక్కల ఉన్న 4 కలిసి వాడిని లేపుతారు. అది మన దాంట్లో ఎందుకు లేదండి? మానవత్వం పనికిరాదా? వాడు చనిపోయినా కానీ అరే ఇప్పుడు పోతే నాకే పడుతుందేమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సో మరి మేడం జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా మేడం, మరి ఇక్కడికి ఏమైనా బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా, లేకపోతే గత బీఆర్ఎస్కి అవకాశం ఉంటుందా, ఇప్పుడు కాంగ్రెస్కి అవకాశం ఉంటుందా? ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నారు, అదేవిధంగా కవిత గారు కూడా ట్రై చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది? బీఆర్ఎస్కి అయితే ఇంకా నాకు ఛాన్స్ ఉంటుందని నేను అనుకోలేనండి, ఎందుకంటే ఇంకా అది కంప్లీటెడ్ చాప్టర్, అది గోపీనాథ్ అంతే పోయినట్టే. ఇప్పుడు కాంగ్రెస్ అంటారా, ఆల్రెడీ రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళా మొన్నట్లాగా అంటే ఓటుని 3,000 పెట్టి 6,000 పెట్టి ఏమన్నా కొనుక్కుంటారేమో, మరి మళ్ళీ కొనుక్కుంటారు కావచ్చు, కొనుక్కుంటారు అంతే. గెలవకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర పోయి మళ్ళీ అడుక్కుంటారు. బీజేపీ అంటారా, ఇంకా ఇప్పటికీ కూడా పబ్లిక్లో అవేర్నెస్ రాకుండా అట్లా ఉంటే బాగుండదు. కంపల్సరీ ఇప్పుడు ఇచ్చి చూసారు కదా, అట్లీస్ట్ మా బీజేపీకి ఇస్తే సెంట్రల్లో ఉంది కాబట్టి అనుకున్నవన్నీ. ఇప్పుడు వీళ్ళు స్టేట్ 21 అంటే హైయెస్ట్ మనదే కదండి. ఇప్పుడు స్టేట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, రేషన్ కార్డ్స్ ఇచ్చారు, 80% మొత్తం బీజేపీ సెంట్రల్దే బీజేపీ అన్న సెంట్రల్దే ఫండ్, 20% స్టేట్ ఉంటే మేమే ఇస్తున్నామని వీడు చెప్పుకుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అట్లా చాలా స్కీమ్స్ ఉన్నాయి చెప్పుకోవడంలో బీజేపీ కూడా ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కదా. మేము అదే చెప్తున్నాం కదండి, పని చేసేది మేము చెప్పుకుంటలేము, మేము ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే, చెప్పుకోవట్లేదు. మేము ఇంప్లిమెంటేషన్ లేదు మా దగ్గర, అంటే మేము మాది మేమే అనే ఫీలింగ్ మాకు లేదు, మాకు ఆ గర్వం లేదు. అది ఖచ్చితంగా సహకరిస్తే ఇప్పుడు కూడా అవేర్నెస్తో ఉన్నారు ప్రజలు, లేరని నేను అనట్లే. లాస్ట్ బై ఎలక్షన్స్ అంటారా, తెలిసిందే మీకు, మాకన్నా ఎక్కువ మీ మీడియా వాళ్ళకే తెలుసు ఎన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు ఒక్కొక్క ఓటుని. అంత హీన స్థితికి దిగజారిపోయినారని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక ఓటు 2,000కి 3,000, 2,000 ఎన్ని రోజులు వస్తాయండి? గట్టిగా 1 అవర్లో ఖర్చు పెట్టవచ్చు. అంటే 1 అవర్ గురించి నువ్వు మొత్తం 5 years రూలింగ్ పార్టీనే నువ్వు చేంజ్ చేసేసినావు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రశ్నించే హక్కు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని ఇంకోసారి చూస్తే ఆ ఓటర్ని డబ్బులతోనే కొలుస్తారు. వాడికి ఏదన్నా ఇంట్లో ఏమన్నా జరిగినా, ఆ ఫ్యామిలీలో ఏమన్నా జరిగినా ఎవరు ముందుకు రారు.
ఎవరు రారు, అదే ఎమ్మెల్యే కూడా రాడు. సో మరి మీ ఒపీనియన్ అయితే బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుకున్నారు. కానీ మరి ఇక్కడ 5 పార్టీలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ సరి డీలిమిటేషన్ స్థానాలు పెరిగేలాగా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది? డీలిమిటేషన్ అనేది ఇప్పుడు లేడీస్ మాకు 33% అనేది వచ్చింది. సో ఖచ్చితంగా అమ్మాయిలకి ఇవ్వాల్సిందే. ఎన్ని రోజుల నుండో జరిగేది ఇప్పుడు ఓకే అయిపోయింది. మహిళా కార్పొరేటర్లు ఎక్కువ చూడొస్తారు, కనబడతారండి. కలర్ఫుల్ ఉండాలి కదా, మరి అందరినీ వంటింట్లోకే పరిమితం ఎట్లా చేస్తారు? ఇవ్వాలి. కాకపోతే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఎక్కడ వీళ్ళు ఇల్లంతా హోమ్ మినిస్టర్ లాగా చేస్తారు, కార్పొరేషన్లో కూడా ఇస్తే వీళ్ళదే ముందడుగుంటుందని కూడా ఇవ్వకుండా ఆపేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి మేడం, మీ బస్సులు చూశాను ఇప్పుడే, సర్ నడుస్తుంది ఇక్కడ, ఎలా ఉంది? మీరు కూడా అక్కడికి వెళ్ళి వస్తున్నట్టున్నారు, ఎలా ఉంది మేడం? అంటే సర్ని మీరు స్వాగతిస్తారా, విభేదిస్తారా? ఎందుకంటే ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటున్నారు. కానీ మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఓట్లు రోహింగ్యాలకు సంబంధించినటువంటి ఇతర దేశ ఫేక్ ఓటర్స్ని తీసేశారు. సో చాలామంది చాలా మంచిది అంటున్నారు. సో తమిళనాడులో జరిగింది, కేరళలో జరిగింది, తెలంగాణలో జరుగుతుంది. ఎలా ఉండబోతుంది? ఎస్ఐఆర్ అనేది సీరియస్లీ చెప్పాలంటే అందరికీ స్వాగతించాలి. అందరూ కూడా, ప్రతి ఒక్కరు, ప్రతి ఇండియన్ అనే కాదు, ఇది బయట దేశంలో ఉంటే అక్కడ కూడా ఇది ఫాలో కావాల్సిందే. ఎందుకంటే దీని వలన మనకి ఒక ఇంట్లో ఇప్పుడు నార్మల్గా ఫేక్ ఓట్స్ అంటున్నారు, అవనేది మనం తీసేసినట్టే కదా. ఇప్పుడు 2002 నుండి మనకి అటాచ్ చేయమంటున్నారు. ఎందుకు చేయమంటున్నారు? ఒరిజినల్ ఎవరు, డూప్ ఎవరు అనేది సార్ట్అవుట్ అవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఏరియాలో ఎంతమంది అసలు యాక్చువల్గా ఉన్నారు. ఇప్పుడు ఓట్లు పెడుతున్నాం మనం, ఓటింగ్ సిస్టమ్ ఉంటుంది. 1000 మెంబర్స్ ఉంటే 600 పోలింగ్ అవుతుంది, 400 పోల్ అవ్వవు. ఎందుకంటే వాడు ఎక్కడెక్కడో ఉంటాడు, ఇక్కడ ఉండేటోడు కాదు. అట్లాంటి వాడిని ఇక్కడ ఉంచడం వేస్ట్ కదా అంట నేను. ఆ ఉన్న 600 అంటే 100% పోలింగ్ శాతం వస్తుంది కదా. అప్పుడు ఆ 400లో వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెడితే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా నిజమైన ఓటర్ కూడా ఇబ్బంది పడే అవకాశం లేదు. ఈ ఎస్ఐఆర్ ఉన్నదే అందుకు. ఈ ఎస్ఐఆర్ పారదర్శకంగా చేస్తుంది. ఎస్ఐఆర్ కంప్లీట్లీ ఇప్పుడు నీకు ఎస్ఐఆర్లో నీ ఆ 400 ఏదైతే నేను మైనస్ ఉన్నాయి అని చెప్పాను, బయట ఎక్కడ ఉన్నా ఇందులో తెలిసిపోతుంది. ఆ ఓటర్కి కూడా సామాన్య హక్కు అక్కడ దొరుకుతుంది. అతను ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడికి కూడా ఈ ఎస్ఐఆర్ అనేది పోతుంది కదా. నాట్ ఓన్లీ ఈ ఒక్క ఇంట్లోనే కాదు కదా, ప్రతి గల్లీ మీరు చూస్తున్నారో లేదో బిఎల్ఓస్ ఇంత పిచ్చి కుక్కల్లాగా తిరగాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు చేస్తున్నాము అంటే గవర్నమెంట్ పెట్టింది అంటే ఏదో దాంట్లో ఏదో వర్త్ ఉందనే కదా. వర్త్ లేకపోతే ఇంత టైం వేస్ట్ అందరు ఎందుకండి టైం వేస్ట్ చేసుకుంటారు? ఓటర్ని పొడగొట్టుకోవద్దనేదే కదా. ఏదో అంటున్నారు ఏదో కమ్యూనల్ లైక్ ముస్లిమ్స్ది ఓట్లు డిలీట్ అవుతాయి అందు గురించి అని అంటున్నారు. మళ్ళా కాంగ్రెస్ మళ్ళా డ్రామా ఆడుతుంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి చెప్పాలా, ఒక ఓటర్ అనేటోడికి కంప్లీట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి ఎస్ఐఆర్ ఏంటి, దాని వలన మనకు లాభం ఏంటి, నష్టం ఏంటి. ఇప్పుడు మీరే చూడండి, ఇది మైనారిటీ అని ఒక మైనారిటీ వేసేసినారు ఇక్కడ. వీళ్ళే ఒక్కొక్క ఇంట్లో 70 ఓట్లు ఎట్లా ఉంటాయండి? ఒక ఫ్యామిలీలో ఎంత క్లబ్ చేసి పెద్ద ఫ్యామిలీ అనుకుందాం, కంబైన్ ఫ్యామిలీ అనుకుందాం, మా అంటే 30 ఓట్స్ ఉంటాయి కావచ్చు. ఎంత కంబైన్ ఫ్యామిలీ వేసుకున్నా కానీ నేను రఫ్గా చెప్తున్నా 70 ఓట్స్ ఎక్కడ ఉంటాయి? 100 ఓట్స్ ఎలా అది పాసిబిలిటీ? పోతాయి, అన్నీ పోతాయి, పోవాల్సిందే. అట్లా పోతేనే ఇక్కడ నిజమైన నాయకుడు అనేటోడు కూడా. రైట్ మేడం, మొత్తానికైతే మీ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారు. నిజంగానే మహిళలకి నిజంగానే నేను కూడా మిమ్మల్ని కాంగ్రాచులేట్ చేస్తా. సరే మీరు ఒక ఓటర్ అయినా కానీ బట్ మహిళలకి 33% రిజర్వేషన్ రావాలి. వాళ్ళు కూడా రాజకీయాల్లో వాళ్ళు అనుకున్నది సాధించాలంటే కంపల్సరీ చేంజ్ కనపడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.